హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వేడి వేడిగా పొగలు కక్కుతూ జ్యూసీగా స్పైసీగా చికెన్ కర్రీ వండుకొని గారెలు బగారా రైస్ రైస్లో ఎందులో తిన్నా యమీగా చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వచ్చేది ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. స్పైసీగా వెడల్పాటి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వచ్చేసరికి నేను 100 గ్రాముల పైనే వేశాను. నలకలాగా ఉన్నాయి ఏంటో అనుకోకండి. ముందు రోజు గారెలు ఫ్రై చేశాను, దాన్ని వడపోయడం మర్చిపోయాను, డైరెక్ట్గా వేసేసా. ఆయిల్ వేడెక్కాక ఒక 5-6 యాలకులు, 5-6 లవంగి మొగ్గలు, 2 బిర్యానీ ఆకు చిన్నవి, అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా దంచానండి, అందుకే మీకు కొంచెం కచ్చబచ్చ కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 5-6 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఘాటు ఉన్నాయండి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి పచ్చిమిర్చిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాసేపు ఆయిల్లో అలా ఫ్రై చేయిద్దాం. ఇప్పుడు వేగాయి కదా, దీంట్లోనే సన్నగా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ తురుమును కూడా వేసుకున్నాను. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నగా తురిమి వేసానండి. రఫ్గా ఒక 400 గ్రాముల దాకా ఉంటుంది. ఇప్పుడు త్వరగా మగ్గడానికి రుచి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఉల్లిపాయలు చక్కగా మగ్గబెట్టేసుకుందాం. చూడండి, మొత్తాన్ని కలిపేసాం కదా, ఒక్కసారి మూత పెట్టి కాసేపు అలా మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామా. చాలు, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకుని అలా తుంచి వేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెడతాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, కంప్లీట్గా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, లైట్గా అడుగు కూడా అంటుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నానండి, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాం కదా, టమాటాల్లో కూడా చక్కగా మొత్తాన్ని కలిపేసేసి కాసేపు అలా టమాటాల్లో ఉన్న నీరు శాతం అంతా కూడా మగ్గేదాకా మగ్గబెట్టుకుందాం. చూడండి, చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. నేను కూర కారం 1 స్పూన్ దాకా వేసానండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు కూరకి మంచి కలర్ని ఘాటుని ఇచ్చే మసాలా కారం వేస్తున్నా అండి. ఈ కారం 1 స్పూన్ వేస్తే చాలు, కూర ఆహా నోట్లో నీళ్ళు వస్తాయి, అంత ఘాటుగా ఉంటుంది. 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసాను. ఇంతే, ఈ స్పైసెస్ చాలండి. ఘాటుగా గొంతులో తినేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తూ భలే ఉంటుంది. దీంట్లోనే ఒక 4-5 స్పూన్ల దాకా పెరుగుని చిలికి వేసుకున్నానండి. వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా కాసేపు మొత్తం కలిపి అలా మగ్గనిద్దాం. పెరుగు వేయడం వల్ల కూర గ్రేవీ వస్తుందండి. అలాగే ఈ వేసిన స్పైసెస్ అన్నిటినీ కూడా చక్కగా సమపాలలో అడ్జస్ట్ చేస్తుంది. చూడండి, కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. చూసారా, ఆయిల్ పైకి తేలింది, చాలు. ఇంకా ఎక్కువ మగ్గ పెడితే అడుగంటేస్తుంది. ఇప్పుడు 1.5 కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి చికెన్ మొత్తం వేసేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం కలిపి మూత పెట్టి అలా ఒక 20 నిమిషాలు మగ్గనివ్వండి. చికెన్లో ఉన్న నీరు శాతం అంతా సరిపోతుంది. మీరు చుక్క నీళ్ళు కూడా పోయే అవసరం లేదు. ఇలా ఒక్కసారి వండి చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, వాటర్ ఎంత పైకి తేలిందో చాలు. ఈ చికెన్లో ఉన్న వాటరే సరిపోతుందండి, కూరకి సపరేట్గా వాటర్ ఏం పోయే అవసరం లేదు. ఒక్కసారి వాటర్ పోయకుండా కూర వండి చూడండి, మీరే అంటారు నిజంగా కూర చాలా బాగుంది అని. కాసేపు అలా మగ్గనిచ్చాం కదా, సరిపోతుంది. మొత్తం కూర అంతా కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి కలిపేసేసి ఈ టైంలో ఒక్కసారి స్పైసెస్ అన్నిటినీ కూడా చూసుకోండి. అన్నీ సరిపోయినాయి అనుకున్నప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం పిండి స్టవ్ ఆపేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లితే అంతే, మన స్పైసీ సూపర్ స్పైసీ అయిన చికెన్ కర్రీ రెడీ. చూడండి, కొంచెం పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసాను. చాలు, కూర కలిపేసుకుంటే
స్పైసీ పొగలు కక్కుతున్న చికెన్ కర్రీ రెడీ. చాలా ఈజీగా క్విక్గా భలే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వేడి అన్నంలో అంత కూర వేసుకొని నేను ఒక పట్టు పట్టేస్తాను. ఉంటాను మరి.